फोटो थाने में सुंदर फिर हो गया। జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. డిప్యూటీ సీఎం సురీందర్తో కలిసి ఫరూక్ అబ్దుల్లా ఓ పెళ్లి వేడుకకు వెళ్లగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు బుల్లెట్ తగలేదు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి మైనింగ్ వ్యాపారి కమల్ సింగ్ అని గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం సురీందర్కు స్వల్ప గాయాలయ్యాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. డిప్యూటీ సీఎం సురీందర్తో కలిసి ఫరూక్ అబ్దుల్లా ఓ పెళ్లి వేడుకకు వెళ్లగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు బుల్లెట్ తగలేదు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు రవి ఏదైతే నిన్న రాత్రి ఒక వివాహ వేడుకకు వెళ్ళిన సందర్భంలో అటు నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ అంటే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఇటు ఫరూక్ అబ్దుల్లా వివాహ వేడుకల్లో ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు చెడిపేటటువంటి ప్రయత్నం చేశారు. త్రుటిలో చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అన్నటువంటిది అటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. దాదాపు పూర్తి వివరాలను కూడా రాత్రంతా కూడా పూర్తి వివరాలను ఇంటరాగేషన్ చేసినటువంటి సందర్భంలో అతడు అంటే ఈ దాడి ప్రయత్నం కొరకు దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇతడు ఒక 65 సంవత్సరాల వ్యక్తి. కీలకంగా అంటే నిన్న ఒక వివాహ వేడుకకు జమ్మూలో ఉన్నటువంటి ఒక హై ప్రోటోకాల్ అంటే వివాహాలు జరిగేటటువంటి ప్లేస్ గ్రేటర్ కైలాష్ రాయల్ పార్క్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే వివిఐపీస్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళకి సంబంధించిన వివాహ వేడుకలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇందులో ఈ వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, తర్వాత ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి, తర్వాత ఇక్కడ మనకు ఎవరికి ఫరూక్ అబ్దుల్లాకు చాలా నమ్మిన బంట అనుకోవచ్చు, ముఖ్య సలహాదారు అనుకోవచ్చు, నాజీజ్ తోగామితో కలిసి ముగ్గురు కలిసి ప్రోటోకాల్ Z+ ప్రోటోకాల్ తో వెళ్తున్నటువంటి సందర్భంలో వెనకాల జస్ట్ పాయింట్ బ్లాక్ దూరంలోనే గన్ పెట్టి షూట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంతలో ఎనర్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి సంబంధించినటువంటి హై ప్రోటోకాల్ ఎప్పుడు కూడా ఫరూక్ అబ్దుల్లాకు ఉంటుంది. వెంటనే ఆ ఘటనను అంటే వ్యతిరేకించేసేసి అతన్ని పట్టుకొని కింద పడేసేటటువంటి ప్రయత్నం చేశారు. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది అంటూ ఏకంగా కుమారుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కీలకంగా కూడా జరిగినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత అర్ధరాత్రి కూడా ప్రెస్ మీట్ లో కూడా అనేక అంశాలను కూడా చర్చించారు. ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత అతనిలో ఎలాంటి కూడా తను చేసినటువంటి తప్పు అన్నటువంటి ప్రాయశ్చిత్తం కూడా లేదు. కానీ నేను ఈ ఘటనను దాదాపు 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇతడు జమ్మూ కాశ్మీర్ నివాసి ఉండేటటువంటి ఒక వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి, బిజినెస్ పర్సన్ అన్నటువంటి మాత్రం సమాచారం బయటికి ప్రకటించారు. కానీ దీనికి సంబంధించినటువంటిది ఈ 65 ఏళ్ల వ్యక్తి దాదాపు ఈ క్షణం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను అంటే ఇంతకు ముందు కూడా చాలా ప్రయత్నాలు కూడా చేశాను కానీ ఫలించలేదు. ఈ రోజు జస్ట్ కొద్ది క్షణాల్లో మిస్ అయింది అంటూ కూడా ఎప్పుడైతే పట్టుకొని తనను బంధించినటువంటి సమయంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ప్రభుత్వం కూడా ఆ వ్యక్తితో ఇంకా మరింత కూడా సమాచారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అల్లా దయ వల్ల ఈ పెద్ద ప్రమాదం తప్పింది అంటూ కూడా కుమారుడు ఉమర్ అబ్దుల్లా పోస్ట్ చేయడము. కానీ ఇంత హై సెక్యూరిటీ ప్రొఫైల్ ఉండేటటువంటి వ్యక్తికి ఒక జమ్మూ కాశ్మీర్ ఏదైతే వివిఐపి ఉండేటటువంటి ఏదైతే ఒక వివాహ వేడుక సందర్భంగానే ఈ ఘటన చోటు చేసుకోవడము, ఇక్కడ ప్రోటోకాల్ అనుకోవచ్చు, రక్షణ వ్యవస్థ అనుకోవచ్చు, సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అంటూ కూడా అటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు ప్రారంభించాయి. రైట్, థ్యాంక్ యూ కళ.